ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో గురుడు రాహుకేతు రాశులు మారుతున్నారు. ఆ రాశి మార్పుల ప్రభావాలు ఫలితాలు వీడియో చేస్తాను చూడండి. అలాగే నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మే నెల మొదటి భాగంలో 3వ తారీఖున జరుగుతాయి. వాటికి సంబంధించి వీడియో ఈ రాశి ఫలితాల తర్వాత అందజేస్తాను చూడండి. జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా ఈ పరిహారాలు పాల్గొనవచ్చు. ఈ నవగ్రహాలకు అనుగ్రహం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. మీరు పాల్గొన్నప్పటి నుంచి 1 సంవత్సరం పాటు నెలకి 2 సార్లు ఈ హోమాలు జరుగుతాయి. వివరాలను కూడా వీడియోలు చెప్తాను చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. డెత్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీసుకుందాం. డెవిల్ కార్డు తీసుకోవాలి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం. 5 ఆఫ్ సోర్డ్స్. జీవితంలో ఊహించని పెరుమార్పులు, అనేక రకాల మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎంతో కాలం ఎదురు చూస్తున్నది అకస్మాత్తుగా ఆ చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకున్నప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ ఏంటి జాగ్రత్తగా గమనించుకోవాలి, లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగం మారుతున్నారు, శాలరీ హైక్ వస్తుంది. మీకు 10 లక్షల్లో ఉన్నారు, మీకు 20 లక్షల శాలరీ హైక్ వస్తుంది. ఆ పేపర్ చూపించిన ఫిగర్స్ మీకు వస్తాయా రావా చూసుకోవాలి. లేదు పాత వాళ్ళు మేము ఉండిపోమన్నారు, నీకు ఏడాది ఎంత పెంచుతాం, నెక్స్ట్ ఇయర్ ఎంత పెంచుతాం, 1 ఇయర్ అయ్యేసరికి మ్యాచ్ అవుతుంది, మొత్తం అంతా ఏదో చెప్పారు. ఆ పేపర్ మీద అవుతుందా, రియల్గా జరుగుతుందా, ఇంప్లిమెంట్ అవుతుందా చెక్ చేసుకోండి. మోసపోయే అవకాశం ఉంటుంది. చేంజ్ అనేది లైఫ్లో మేజర్ చేంజెస్, ఆలోచన విధానంలో మార్పులు కానీ, జీవన గమనంలో మార్పులు కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల మార్పులు కానీ, ఇవన్నీ కూడా ఫోర్స్ఫుల్గా వస్తాయి. ఫోర్స్ఫుల్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకుంటారు కూడా. తీసుకోవడం క్రమంలో మోసపోకుండా చూసుకోండి. జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యంగా ఉండద్దు. మీరు కొత్త జాబ్ వచ్చింది, 2 నెలలు మీ జాయిన్ అవుతానని చెప్పారు. పాత వాళ్ళు మీ లీవులు వీటి క్యాలిక్యులేట్ ఇంకో వారం రోజులు ఉండాలన్నారు. కొత్త వాళ్ళు ఒప్పుకోరు, ఆఫర్ పోతుంది, పాత వాడు రిలీజ్ చేసేస్తాడు. పరిస్థితి ఏంటి? ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, ఒక ఇల్లు అమ్మేసి ఇంక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు. పాత ఇల్లు అమ్మేసి రిజిస్ట్రేషన్ చేశారు, కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇచ్చారు, లోన్ రాలేదు, వీళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటారు. ఈ 2-3 నెలల గ్యాప్లోనూ రెంటింటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా బ్లాక్ అయిపోయి ఈ చేంజ్ ఏదైతే తీసుకుంటారో ఈ చేంజ్లో ఇరుక్కుపోకుండా చూసుకోండి. ఇది మీకు ముఖ్యమైన సూచన. ట్రాప్ మోసం ఉంటుంది, మోసపోకుండా చూసుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జస్టిస్, ప్రజెంట్ నైట్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో మీ కష్టానికి తగిన ఫలితం, న్యాయంగా అనుకున్నది జరగడం, కోరుకున్నది చేయడం, ఆన్సర్ టు ది పాయింట్, దేనికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా గడిచిన స్థితి. ప్రస్తుతం నైట్ ఆఫ్ సోర్డ్స్. వేగంగా పరిణామాలు మారుతూ ఉంటాయి. మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు జాబ్ మారాలని, పాత వాళ్ళు మారాలని, మీకు కొత్త దాంట్లో ఆఫర్ వచ్చింది, రిలీవింగ్ డేట్ కూడా ఇచ్చేసరి పాత వాళ్ళు లేదు కంటిన్యూ అవ్వమంటారు, ఆగిపోమంటారు. ఈ ఆగిపోవడం విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోండి. దూరమైన వాళ్ళు మళ్ళీ కలవడం కానీ, లేదా మీ పాత బాసు, పాత మేనేజర్ వాళ్ళ దగ్గర మిమ్మల్ని రమ్మడం కానీ, ఇలా అనేక రకాల మార్పులు, ఊహించిన మార్పులు, పాత స్నేహితులు, పాత బంధాలు, ఇలాంటివి అనేక వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి పొరపాట్లు చేయొద్దు. ఫ్యూచర్ కార్డ్ 9 ఆఫ్ పెంటికల్స్ బాగుంది. ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏం కనబట్టలేదు, బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా, సామాజికంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మన సామెత ఉంటుంది, ఇంట్లో ఏకల మోత, విధులు పల్లకీల మోత అన్నట్టుగా అలా ఉంటుంది. ఇంట్లో మీకు మొదటి వారం అంతా కూడా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఆడవాళ్ళైతే మీకు, లేదా మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతికి కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. ఒక మాట అంటే తక్కువ, 2 మాట అంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఎవరు చెప్పినా కానీ అందరూ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎవరితో మాట్లాడద్దు, అనవసర ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఎవరు ఏమన్నా కానీ అన్ని తప్పులు నావే, నేనే తప్పులు చేశాను అని ఒప్పేసుకుని మీరు కామ్గా ఉండిపోండి. ఎవ్వరు మీ జోలికి రారు. ఫస్ట్ వారం అంతా మీకు అలాగే టైట్, తెలియని ప్రెషర్లో ఉంటారు మీరు. 2వ వారం బాగుంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. 2వ వారం అంతా కూడా అనుకూల వాతావరణం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది.
సామాజికంగా కూడా మంచి గుర్తింపు గౌరవాలు వస్తాయి, బాగుంటుంది. రెండో వారం అన్ని పుంజుకుంటాయి, బయట ఇన్ని చోట అన్నింటిలో కూడా గౌరవాలు మర్యాదలు పొందుతూ ఉంటారు. మొదటి వారం మాత్రం మీకు కుటుంబపరంగా తీవ్ర ఒత్తిడి కూడిన పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండండి, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. మంచి అవకాశాలు వదులుకోవద్దు. నాకు చాలు అని కూర్చోవద్దు. వచ్చిన అవకాశం ప్రతి అవకాశం కూడా పట్టుకోవాలి, ఏది కూడా చేజార్చుకోకూడదు. తృప్తి అనేది ఉండకూడదు ఉద్యోగంలో, ఇంకా కావాలి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? మూన్. వచ్చే అవకాశం తక్కువ, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చే అవకాశం తక్కువ. రెండో భాగం ఏదైనా మీకు ఏమైనా క్లిక్ అవ్వచ్చు. ఈ 15 రోజుల్లో మాత్రం మీకు పెద్ద చెప్పదగిన మూమెంట్ ఏమి ఉండదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. నరఘోష అధికంగా ఉంటుంది. మీరు ఎవరైనా ఆడవాళ్ళు మీరు బొటిక్ కానీ బ్యూటీ పార్లర్స్ రన్ చేస్తూ ఉంటే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మీకు బ్యాడ్ ప్రాపగండా చేస్తూ ఉంటారు. ఎవరు మీ దగ్గరకు వస్తున్నారు? కొంతమంది చూడండి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం తీసుకోరు, వాళ్ళు కస్టమర్స్ కాదు, వేరే షాప్ వాళ్ళు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసుకోవడం కోసం మీ దగ్గర పంపిస్తారు. వాళ్ళు ప్రాక్సీలో వాళ్ళు వచ్చి బ్యూటీ పార్లర్కి వస్తే మీరు ఇలా దీనికి ఎలా తీసుకుంటారు, దానికి ఎలా తీసుకుంటారు, మగ్గం వర్క్ వచ్చింది, ఈ పీస్కి ఎంత తీసుకుంటారు, ఈ పీస్కి ఎంత తీసుకుంటారు, మీరు మార్కెట్ కంటే ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా చెక్ చేసుకుని వాళ్ళు కరెక్షన్ చేసుకోవడం కోసం ఎంక్వైరీకి మీ దగ్గరికి వస్తారు. ఇలాంటి వాళ్ళు మీకు ఉంటారు. మోసపోయే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఎవరితో లూజ్ టాక్ చేయొద్దు, జాగ్రత్తగా చూసుకోండి. నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్డ్స్. డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోవడం కానీ, చిన్న మొత్తం లాస్ అవ్వడం కానీ, ఈ ఫ్లాట్ ట్రాన్సాక్షన్స్లో ఫేక్ ట్రాన్సాక్షన్స్ వాటిలో మన యూపీఐ ఐడీలు అవి వచ్చి పొరపాటు ఒకటి చెప్పి ఇంకొకరికి చేసి ఈ రకంగా కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు ఇబ్బందులు లేదో బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? చారియట్. మొదటి వారం అంతా కూడా అసలు ఏం చేయబుద్ధి కాదు, ఏం చేయడానికి అవకాశం ఉండదు. మీ ఇక్కడ కుటుంబపరంగా కూడా మనకి 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కదా, దిగ్బంధనంలో ఉంటారు. ఏం చేయబుద్ధి కాదు, ఎక్కడికి వెళ్దామన్నా ఏం వెళ్తావులే అని ఆపేస్తారు. మీరు కూడా ఏం వెళ్తావులే అని ఉండిపోతారు. అలాగా మీరు అనుకున్న ప్లాన్లకి జరిగేదానికి భిన్నంగా ఉంటుంది. మొదటి వారం అంతా కూడా స్తబ్దంగా కాలం భారంగా సాగిపోతుంది. రెండో వారం పర్వాలేదు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? స్టార్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్డ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? హై ప్రిస్టస్. మగవారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ గురించి ఒక ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది. అది మీకు తెలుసా మీకు తెలియకుండా మీ ప్రేమతోన ద్వేషంతోన అన్నీ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ ఫోన్స్, మీ మెయిల్స్ అన్ని, పాస్వర్డ్స్ అన్ని చెక్ చేసుకోండి. మీ పర్సనల్ డేటా ఏది కూడా బయటికి పోకుండా చూసుకోండి. మీ ప్రేమ కొద్దీ మిమ్మల్ని గమనిస్తున్నారా, ద్వేషం గమనిస్తున్నారా అంటే ఏదైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువల్ల లూజ్ టాక్ చేయొద్దు, ఎవరితో ఏది చెప్పొద్దు, పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయొద్దు. ఆడవారికి సంబంధించి ఒక వైరాగ్య భావన ఉంటుంది, కొంత అనారోగ్యాలు ఉంటాయి, శరీర నిస్సత్తుగా ఉంటుంది, దేని మీద ఆసక్తి కలగదు, చికాకుగా ఉంటుంది. ఒకసారి మీ జాతకం చూపించి పరిహారం చేయించుకోండి అవసరమైతే. శనిగ్రహ ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా చికాకులు ఎక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా ఏదో ఉన్నామన్నట్టు ఉంటారు తప్ప ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు అంటే ఏం ఉండదు. టైం మీకోసం మీరు స్పెండ్ చేసుకోలేరు. అనవసరం డిస్కషన్, అనవసరం మాటలు, వేరే వాళ్ళ కోసం మాట్లాడడం, వేరే డిస్కషన్లు తప్ప మీకోసం మీరు భార్యాభర్త ఒకరి ప్రేమగా ఉండడం అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. మీకు ఈ 15 రోజులు కూడా అలాగే ప్రెషర్సే ఉంటాయి మీకంతా కూడా. సంతానపరంగా పర్వాలేదు. సంతానానికి కొన్ని మార్పులు వస్తాయి. సంతానానికి సంబంధించి వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, బాగుంటుంది. విద్యార్థి పిల్లలకు కూడా కొంచెం మొహమాట వదిలిపెట్టాలి, మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీకు ఏం కావాలో మీరు స్పష్టంగా మీరు చెప్పాలి. నక్షత్రాల వారికి తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్. ముగ్గురికి కూడా పర్సనల్ లైఫ్లో అంత ఎంకరేజింగ్గా లేదు. మూలా నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు ఉంటాయి మొదటి వారం అంతా కూడా. మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి వస్తుంది సమస్య. సమాధానం చెప్పాలి, క్లారిఫికేషన్ ఇస్తూ ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇలాంటి చికాకులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి సమాధానం మీరు సిద్ధం చేసి పెట్టుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ వాడు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు మాట్లాడడం,
సమయాన్ని తగినట్టుగా మాట్లాడకుండా ఉండి, అంటే పెద్దవాళ్ళ మీద జోకులేసి సినిమాటిక్గా లైఫ్ ఉండదు. సినిమాలు చూడండి, స్కూల్ టీచర్, లెక్చరర్ అంటే వాళ్ళు జోకర్లో చూపిస్తారు. మనం అలా మాట్లాడితే ఇంకా మర్యాదగా ఉండదు రియల్ లైఫ్లో. అందువల్ల మీరు ఆ సినిమాలతో అలా ఊహించుకోవద్దు, వాస్తవంలో జీవించండి. ఎదురు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, లేకపోతే అనవసరంగా మాటలు పడే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ మొదటి పాదం అంటే పర్వాలేదు, చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. 3-4 తారీఖుల తర్వాత ప్రశాంతమైన జీవితం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కొంచెం మోకాళ్ళ నొప్పులు, కొంత అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది, పడి దెబ్బలు తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేయాలి? మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి? 10 ఆఫ్ కప్స్ శివ పరివారాన్ని ఆరాధన చేయండి, శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి, వీలైతే రుద్రాభిషేకం చేసుకోండి. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? లవర్స్ మన్మథ మంత్రాన్ని జపం చేయండి, లేదా వశ్యత్రిపుడి మంత్రాన్ని జపం చేసుకోండి. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం మీద అక్కర్లేదు. ఇంకో కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం మీద అక్కర్లేదు. మీరు చేయాలనుకోండి, శివారాధన చేసుకోండి, అంతకంటే ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు. కులదేవత పూజ చేసుకోండి చాలు. ఈ హోమాలను కూడా మనం 3 లైవ్ టెలికాస్ట్ వస్తే చూడండి. శుభం భూయాత్.